వెంకటేష్ మన వెంకీ మామ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడమే బాకీ. ఇలా ఒక సినిమా తర్వాత ఒకటి అని లైన్ గా సినిమాలో సైన్ చేస్తున్నాడు. మధ్యలో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ హైదరాబాద్ లో జరిగితే మాత్రం వెంకీ మామ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో లైన్ గా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కానీ ఐపీఎల్ మాత్రం మిస్ అవ్వట్లేదు మన వెంకీ గౌడ. అయితే త్రివిక్రమ్ సినిమా అప్డేట్ కోసం చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్. అందుకే ఒక స్పెషల్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాం. టాలీవుడ్ లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో ఒకటి విక్టరీ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి, ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ది. ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలా కాలంగా ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడు ఆ ఆశ నిజమవుతూ ఆదర్శ కుటుంబం అనే క్రేజీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండటంతో ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇటీవల ఈ సినిమా ఇండోర్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు చిత్ర బృందం హైదరాబాద్ కు తిరిగి వచ్చి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. ముఖ్యంగా నగరంలోని మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మెట్రో స్టేషన్ లో షూటింగ్ చేయడం చాలా అరుదు. అలాంటి ప్రదేశంలో ఫైట్ సీన్ ప్లాన్ చేయడం ఈ సినిమాకు ఉన్న గ్రాండ్నెస్ ను సూచిస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, కథలో కీలకమైన మలుపును తెచ్చే సన్నివేశంగా ఉండబోతుందట. వెంకటేష్ స్టైల్లో వచ్చే యాక్షన్ దానికి త్రివిక్రమ్ ప్రత్యేకమైన టచ్ కలిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలగడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా జోనర్ గురించి చెప్పాలంటే ఇది ఒక పక్క కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, క్లీన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన టైమింగ్, హాస్యం, ఎమోషన్ అన్ని ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తాయి. ఇక త్రివిక్రమ్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే ఆయన కథల్లో ఫ్యామిలీ వాల్యూస్, సంబంధాల ప్రాముఖ్యత చాలా బలంగా కనిపిస్తాయి. అదే సమయంలో ఆయన రాసే డైలాగ్స్ కూడా చాలా సరదాగా ఆలోచింపచేసేలా ఉంటాయి. ఆదర్శ కుటుంబం టైటిల్ చూస్తేనే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. కుటుంబం అంటే ఏమిటి, అందులోని బంధాలు ఎలా ఉండాలి అనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి కామెడీ రోల్లో కనిపించబోతున్నారు. ఇటీవల ఆయన చేసిన సినిమాల్లో కూడా హాస్యం ఉన్న ఈ సినిమా మాత్రం పూర్తిగా వినోదాన్ని అందించేలా రూపొందుతున్నట్టు టాక్. అభిమానులు కూడా ఆయన నుండి అలాంటి సినిమానే ఆశిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ సినిమా కేవలం కామెడీతోనే కాకుండా యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా నిండి ఉండబోతుంది. మలక్పేట మెట్రో స్టేషన్లో చిత్రీకరించిన ఫైట్ సీన్ మాత్రమే కాకుండా సినిమాలో మరిన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని సమాచారం. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మేకర్స్ కూడా ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను అక్టోబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దసరా పండుగను టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దసరా సీజన్ అంటే తెలుగు సినిమాలకు చాలా ముఖ్యమైన సమయం. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కలిసి సినిమాలు చూడడానికి థియేటర్లకు ఎక్కువగా వస్తారు. అందుకే ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఇది బెస్ట్ టైం. ఆదర్శ కుటుంబం కూడా అదే సీజన్లో వస్తూ ఉండడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి చూస్తే వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కు ఈ సినిమా ఎలా మీట్ చేస్తుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.